యాక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబుకి మహానటుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ ఎన్టీ రామారావు అంటే ఎంత అభిమానమో గౌరవమో చాలా సందర్భాల్లో చెప్పారు మోహన్ బాబు. ముఖ్యంగా ఎన్టీఆర్ నటించిన జానపద చిత్రాలంటే మోహన్ బాబుకి చాలా ఇష్టం. ఆయన నటుడు అయ్యేటప్పటికీ జానపద సినిమాల నిర్మాణం పూర్తిగా తగ్గిపోయింది. అయితే ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు ఎన్టీఆర్ హీరోగా సింహబలుడు అనే జానపద సినిమా 1978లో తీశారు. ఆ సినిమాలో విలన్ గజపతి పాత్రని పోషించారు మోహన్ బాబు. తన అభిమాన నటుడితో తనకి నచ్చిన జానపద జోనర్ లో నటించే అవకాశం సింహబలుడు సినిమాతో మోహన్ బాబుకి దక్కింది. అదే టైంలో నటుడు గిరిబాబు కృష్ణ హీరోగా సింహగర్జన అనే జానపద సినిమా నిర్మించారు. ఆ సినిమాలో కూడా మోహన్ బాబు విలన్ గా నటించారు. ఆ తర్వాత త్రిలోక సుందరి అనే 1980లో వచ్చిన మరో జానపద సినిమాలో మాంత్రికుడిగా నటించారు మోహన్ బాబు. జానపద బ్రహ్మగా పేరొందిన బి విఠలాచార్య దర్శకత్వంలో మోహన్ బాబు తన శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై వీర ప్రతాప్ అనే జానపద సినిమా 1987లో నటించి నిర్మించారు. కేవలం సోషల్ క్రైమ్ పిక్చర్స్ లోనే కాకుండా పౌరాణిక, జానపద, చారిత్రాత్మక, సోషియో ఫ్యాంటసీ సినిమాల్లో నటించిన 5 దశాబ్దాల ఏకైక నటుడు డాక్టర్ మోహన్ బాబు.